మనందరి ఇళ్లలో ఇంతకుముందు సిఆర్టీ టీవీస్ ఉండేవి. అది అవుట్డేట్ అవడంతో మనం ఇప్పుడు ఎల్సీడీస్ ఎల్ఈడి టీవీస్ కొనుక్కుంటున్నాం. టీవీస్తో పాటు మనం హోమ్ థియేటర్ సిస్టమ్స్ కూడా కొనుక్కుంటున్నాం. కొనుక్కున్న తర్వాత స్పీకర్స్ అన్ని పక్కలుండే షో కేసెస్లో డెకరేటివ్ ఐటమ్స్లా పెట్టేస్తున్నాం. ఈ ఒక్కో స్పీకర్ని మీరు చూస్తే దాన్ని చాలా జాగ్రత్తగా డిజైన్ చేస్తారు. ఏ పొజిషన్లో పెట్టాలి, ఏ ఓరియంటేషన్లో పెట్టాలి, దానికి ఎంతెంత ఆడియో ఇవ్వాలి అని. అలా మీరు ఫిక్స్ చేసినప్పుడే మీరు హోమ్ థియేటర్ సిస్టమ్ ద్వారా బెస్ట్ ఎక్స్పీరియన్స్ని పొందగలుగుతారు. ఇవే కాకుండా మీరు మోనో ఆడియో, స్టీరియో ఆడియో, 5.1, 7.1 ఇలాంటి డిఫరెంట్ ఛానల్స్ కాన్ఫిగరేషన్స్ మీరు వినుంటారు. ఈ ఛానల్ కాన్ఫిగరేషన్స్ అంటే ఏంటి, హోమ్ థియేటర్ సిస్టంలో ఒక్కొక్క స్పీకర్ని ఎలా డిజైన్ చేస్తారు, దాన్ని ఎక్కడ పెడితే మనం బెస్ట్ ఎక్స్పీరియన్స్ పొందొచ్చు, ఇవన్నీ తెలుసుకోవాలంటే వీడియో పూర్తిగా చూడండి. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ప్రతీక్, మీరు చూస్తున్నారు టెక్నోక్రాట్ తెలుగు. మీరు ఈ వీడియో చూడడం స్టార్ట్ చేసే కన్నా ముందు ఇయర్ ఫోన్స్ తెచ్చుకొని పెట్టుకోండి. ఎందుకంటే ఈ వీడియోలో ఉండే ఆడియో ఎఫెక్ట్స్ ని మీరు విన్నప్పుడే మీరు ఆడియో ఛానల్స్ ని చాలా బాగా అర్థం చేసుకోగలుగుతారు. మోనో ఆడియో, స్టీరియో ఆడియో, 5.1, 7.1 ఇవన్నీ కూడా ఆడియో ఛానల్స్. మనం ఆడియో ఛానల్స్ దగ్గరికి వెళ్ళే కన్నా ముందు ఒక సింపుల్ బేసిక్ క్వశ్చన్ వేసుకుందాం. దేవుడు మనకు ఎందుకు 2 కళ్ళు ఇచ్చాడు, దేవుడు మనకు ఎందుకు 2 చెవులు ఇచ్చాడు? దీనికి కారణం ఏంటంటే మీరు మీ కళ్ళతో మీ ముందుండే ఆబ్జెక్ట్ చూస్తున్నారు. ఇప్పుడు మీ లెఫ్ట్ కన్ను దాన్ని ఒక పర్స్పెక్టివ్లో చూస్తుంది, రైట్ కన్ను ఇంకో పర్స్పెక్టివ్లో చూస్తుంది. ఇప్పుడు ఒకటే ఆబ్జెక్ట్ని మన 2 కన్ను వేరే యాంగిల్స్లో చూస్తున్నాయి. ఈ రెండింటిని కూడా మన మైండ్కి పంపిస్తుంది. మన మైండ్ ఏం చేస్తుందంటే ఆ చిన్న మన కళ్ళ మధ్యలో ఉండే తేడా, ఆ పర్స్పెక్టివ్ని గమనించి దాని ద్వారా ఆ ఆబ్జెక్ట్ మనకి ఎంత దూరంగా ఉందని చెప్పగలుగుతుంది. ఇప్పుడు సేమ్ మన చెవుల దగ్గరికి వస్తే కూడా అలాగే ఉంటుంది. సపోజ్ మీరు కళ్ళు మూసుకున్నప్పుడు మీ ముందు నుంచి ఎవరు మాట్లాడుతున్నారు, మీ వెనకాల నుంచి ఎవరు మాట్లాడుతున్నారు, మీ కళ్ళు మూసుకుని చెప్పగలుగుతున్నారు. ఇలా ఎందుకు జరుగుతుందంటే సపోజ్ నా రైట్ సైడ్లో ఎవరన్నా ఉన్నారనుకుందాం, అప్పుడు అతను మాట్లాడింది నా రైట్ చెవికి వినిపిస్తుంది. ఇక్కడ నుంచి ఇక్కడ ట్రావెల్ చేయడం మనకి ఇంకొంచెం టైం పడుతుంది. అయితే ఆ చిన్న టైం గ్యాప్ని మన మైండ్ అర్థం చేసుకొని ఆ వ్యక్తి ఈ డైరెక్షన్లో అని చెప్పగలుగుతుంది. సేమ్ అలాగే ముందు నుంచినప్పుడు జరుగుతుంది. ఎలా జరుగుతుందంటే 2 ఆడియో మీ లెఫ్ట్ చెవికి రైట్ చెవికి ఒకటే టైం అందుతుంది కాబట్టి ముందున్నాడు లేకపోతే వెనకలున్నాడని చెప్పగలుగుతుంది. ఇలా మీకు 2 చెవులు ఉండడం కారణంగా మీ మైండ్ ఆ ఆడియో సోర్స్ ఎంత దూరంలో ఉంది, ఎంత పెద్దగా సౌండ్ ప్రొడ్యూస్ చేస్తుంది అన్న విషయాన్ని మైండ్ అర్థం చేసుకోగలుగుతుంది. మోనో ఆడియో అంటే ఒకటే ఛానల్ ఉంటుంది. ఇప్పుడు నేను ఈ మైక్రోఫోన్ ద్వారా మోనో ఆడియో రికార్డ్ చేస్తున్నాను. స్టీరియో ఆడియో అంటే 2 ఛానల్స్ ఉంటాయి. అంటే మన లెఫ్ట్ ఇయర్కి ఒక ఛానల్ ఉంటుంది, రైట్ ఇయర్కి ఒక ఛానల్ ఉంటుంది. నేను మీకు మళ్ళీ గుర్తు చేస్తున్నాను, ఇయర్ ఫోన్స్ పెట్టుకోండి. ఇప్పుడు మనం మోనో ఆడియోకి స్టీరియో ఆడియోకి ఉన్న తేడా ఏంటో చూద్దాం. ఇప్పుడు నేను మోనో ఆడియో రికార్డ్ చేస్తున్నాను, అంటే ఒకటే ఛానల్ ద్వారా ఆడియో రికార్డ్ చేస్తున్నాను. సో మీ 2 ఇయర్ ఫోన్స్కి ఈ ఒకటే ఆడియో ఛానల్ వస్తుంది. ఇప్పుడు నేను స్టీరియో ఆడియో రికార్డ్ చేస్తున్నాను, అంటే 2 ఛానల్స్ నుంచి మీకు ఆడియో వస్తుంది. మీ లెఫ్ట్ ఇయర్కి లెఫ్ట్ ఛానల్ వెళ్తుంది, రైట్ ఇయర్కి రైట్ ఛానల్ వెళ్తుంది. ఇప్పుడు నేను రైట్ ఛానల్లో వచ్చి ఆడియో ఆఫ్ చేస్తున్నాను. సో నేను మాట్లాడేది మీకు ఓన్లీ లెఫ్ట్ ఇయర్లో వినిపిస్తుంది. ఇప్పుడు నేను లెఫ్ట్ ఇయర్లో వచ్చేదాన్ని ఆఫ్ చేసి ఓన్లీ రైట్ ఛానల్లో ఆడియో ఆన్ చేశాను. సో మీకు నేను మాట్లాడేది ఓన్లీ రైట్ ఇయర్లో మాత్రమే వినిపిస్తుంది. స్టీరియో ఆడియోని మొదటిసారి 1975లో డాల్బీ స్టీరియో పేరుతో థియేటర్స్లో లాంచ్ చేశారు. దీన్ని ఫస్ట్ టైం థియేటర్స్లో చూసిన వాళ్ళందరూ ఆశ్చర్యపోయారు. ఏంటిది లెఫ్ట్ సైడ్ నుంచి రైట్ సైడ్ నుంచి వేరే ఆడియోస్ మనకు వినిపిస్తున్నాయని చెప్పి. ఇప్పుడు స్టీరియో ఎంత కామన్ అయిపోయిందంటే అసలు మోనో ఆడియో అని ఒకటి ఉండేదని చెప్పి కూడా చాలా మందికి తెలియదు. మీరు మోనో ఆడియో, స్టీరియో ఆడియోతో పాటు 2.1, 5.1, 7.1, 11.1 ఇలాంటి స్పీకర్ కాన్ఫిగరేషన్స్ కూడా చూసుంటారు. మీకు 2.1 అంటే ఏంటంటే మీకు లెఫ్ట్లో రైట్లో స్టీరియోకున్న విధంగానే 2 ఆడియో ఛానల్స్ ఉంటాయి, ఇయర్ ఫోన్స్లో కానీ లేకపోతే మీకు స్పీకర్స్లో కానీ. 0.1 అంటే ఏంటంటే మీకు మధ్యలో ఒక పెద్ద ఊఫర్ ఉంటుంది. అదే మీరు 5.1 తీసుకుంటే మీకు మధ్యలో ఒక ఊఫర్ ఉంటుంది, ఫ్రంట్లో లెఫ్ట్లో రైట్లో 2 ఆడియో ఛానల్స్ ఉంటాయి, మధ్యలో ఇంకొక మీకు వోకల్స్ ఇవ్వడానికి ఇంకొక ఆడియో ఛానల్ ఉంటుంది, వెనకాల ఇంకో 2 ఉంటాయి. సో 5 స్పీకర్స్తో పాటు మీకు ముందు ఒక ఊఫర్ ఉంటుంది. మనం అందరం ఇంట్లో జనరల్గా అందరు కొనుక్కునే హోమ్ థియేటర్ సిస్టమ్ ఇదే. మీకు 5.1 స్పీకర్ కాన్ఫిగరేషన్ కన్నా అడ్వాన్స్ కావాలంటే మీరు 7.1 స్పీకర్ కాన్ఫిగరేషన్ హోమ్ థియేటర్ సిస్టమ్ కూడా తీసుకోవచ్చు. మీకు 7.1లో సేమ్ 5.1లో ఉండేవే ఉంటాయి. ముందులో ఒక వోకల్ స్పీకర్, ముందులో 2 నార్మల్ స్పీకర్స్, వెనకాల 2 నార్మల్ స్పీకర్స్, అలాగే ఒక ఊఫర్. దీంతో పాటు మీకు ఓవర్ హెడ్ స్పీకర్స్ ఉంటాయి, లేకపోతే మీరు రిఫ్లెక్సివ్ స్పీకర్స్ కూడా తీసుకోవచ్చు. అంటే స్పీకర్స్ మీ ముందే ఉంటాయి కానీ అవి పైకి పాయింట్ చేయడం వల్ల పైకి రూఫ్కి రిఫ్లెక్ట్ అయ్యి మీకు పైనుంచి వస్తున్నట్టు వినిపిస్తుంది. ఈ రిఫ్లెక్టివ్ స్పీకర్స్ మీరు అప్పుడప్పుడు చూస్తే టీవీ పక్కన 2 బార్స్ లా ఉంటాయి. ఆ 2 స్పీకర్స్ అయినా అయి ఉండొచ్చు, లేకపోతే చిన్న డబ్బాల్లా ఉంటాయి. దాని ద్వారా మీ రూఫ్ పైకి సౌండ్ బౌన్స్ అవుతుంది. దీనికన్నా అడ్వాన్స్ స్పీకర్ సిస్టమ్ కూడా మీకు ఉంది, అది 11.1. అంటే 7.1 కన్నా కూడా మీకు ఇంకో 4 స్పీకర్స్ ఎక్స్ట్రా వస్తాయి మీ రూఫ్ పైన. మనం ఇప్పుడు ఈ వీడియో మెయిన్ టాపిక్ వద్దాం. మనం హోమ్ థియేటర్ సిస్టమ్ స్పీకర్స్ని ఎలా పొజిషన్ చేయాలో చూద్దాం. మన స్టీరియో స్పీకర్స్ చూసుకుంటే, అంటే మనం టాప్ లెఫ్ట్లో రైట్లో పెట్టే స్పీకర్స్ని చూసుకుంటే ఇవి మనకు ఒక సెన్స్ ఆఫ్ డైరెక్షన్ ఇస్తాయి. అంటే సీన్లో సపోజ్ లెఫ్ట్లో కార్ వెళ్ళిపోతుంటే మనకు లెఫ్ట్ నుంచి కార్ వెళ్ళిపోతున్న సౌండ్ వస్తుంది ఈ 2 స్పీకర్స్ వల్ల. అదే మీరు సెంటర్లో ఉన్న స్పీకర్ చూసుకుంటే
దీన్ని వోకల్స్ కోసం వాడుతున్నాం. అంటే మూవీలో డైలాగ్స్ వినడానికి లేకపోతే సాంగ్లో సింగర్ పాడే వోకల్స్ వినడానికి దీనికోసం ఉపయోగిస్తున్నాం. మీరు దాని కింద చూసుకుంటే మీకు ఒక వూఫర్ కనిపిస్తుంది. దీన్ని లో ఫ్రీక్వెన్సీ ఎఫెక్ట్ కోసం వాడతాం. అంటే మొత్తం ఆడియోలో ఉండే లో ఫ్రీక్వెన్సీ సౌండ్స్ అన్ని మనకి వూఫర్ ద్వారా వినిపిస్తుంటాయి. దీని ద్వారా వచ్చే గాలి మన బాడీని కూడా షేక్ చేస్తుంది. మీరు ఇప్పుడు రేర్ లెఫ్ట్ రేర్ రైట్ స్పీకర్స్ని చూస్తే ఇవి మీకు ఒక 3D సౌండ్ ఎక్స్పీరియన్స్ని ఇస్తాయి. ఒక 360 సౌండ్ ఎక్స్పీరియన్స్ ఇవ్వడం వల్ల మీరు సీన్లో ఉన్న విధంగా ఉంటుంది. మీరు మీ వూఫర్ని ఫ్రంట్ స్పీకర్ని కరెక్ట్గా మీ టీవీ కింద పెడితే మీ ముందు నుంచే మీకు డైలాగ్స్ వచ్చినట్టు అనిపిస్తుంది. అదే మీరు మీ ఫ్రంట్ లెఫ్ట్ స్పీకర్ రైట్ స్పీకర్ తీసుకుంటే ఇది కరెక్ట్గా సెంటర్ నుంచి 60 డిగ్రీస్ పెడితే మీకు ఐడియల్గా ఉంటుంది. అదే మీరు రేర్ స్పీకర్స్ తీసుకుంటే మీకు 90 డిగ్రీస్ నుంచి 135 డిగ్రీస్ మధ్యలో పెడితే మీకు అప్పుడు ఎక్స్పీరియన్స్ ఐడియల్గా ఉంటుంది. 120 డిగ్రీస్ వరకు పెడితే అప్పుడు ఇంకా బాగుంటుంది. ఇలా మీరు స్పీకర్స్ అన్ని పర్ఫెక్ట్గా ఒక యాంగిల్లో పొజిషన్ చేసిన తర్వాత మీకు ఒక స్వీట్ స్పాట్ క్రియేట్ అవుతుంది. అంటే మీరు కరెక్ట్గా మధ్యలో కూర్చుంటే మీకు ఎగ్జాక్ట్గా సీన్లో జరిగేవన్నీ మీ చుట్టూ జరుగుతున్నట్టు ఉంటుంది. ఇప్పుడు మీకు ఈ హోమ్ థియేటర్ సిస్టమ్తో పాటు వచ్చే స్పీకర్స్ అన్ని మీరు చూస్తే అన్ని ఒకటే విధంగా ఉండవు, ఒక్కొక్కటి డిఫరెంట్ సైజ్లో ఉంటుంది. అలాగే మనం దాన్ని వూఫర్స్ అని, ట్విటర్స్ అని, సబ్ వూఫర్స్ అని కూడా పిలుస్తున్నాం. ఇలా సైజ్ డిఫరెన్స్ ఎందుకు ఉంటుందంటే ఒక్కొక్క స్పీకర్ ఒక్కొక్క ఫ్రీక్వెన్సీ బ్యాండ్లో ఉండి ఒక్కొక్క ఫ్రీక్వెన్సీ రేంజ్ని ప్రొడ్యూస్ చేయడానికి తయారు చేస్తారు. అంటే మీరు వూఫర్ చూసుకుంటే అది మీకు లో ఫ్రీక్వెన్సీస్ని ప్రొడ్యూస్ చేస్తుంది, మీకు బాస్ చాలా బాగా ఇస్తుంది. ఇప్పుడు మీకు ఆ ఫ్రీక్వెన్సీ చాలా లో ఉన్న కారణంగా, అంటే సపోజ్ 20 హెర్ట్జ్ నుంచి 100 హెర్ట్జ్ వరకు ఆ స్పీకర్ సైజ్ కూడా చాలా పెద్దగా ఉండాలి. పెద్దగా ఉండడం వల్ల అది ఓన్లీ తక్కువ సార్లు వైబ్రేట్ అయితే సరిపోతుంది. అదే ట్విట్టర్ మీరు చూసుకుంటే చాలా చిన్నగా ఉంటుంది. ఎందుకంటే ఇది 10 కిలో హెర్ట్జ్ 20 కిలో హెర్ట్జ్ ఇలాంటి హై ఫ్రీక్వెన్సీస్ ప్రొడ్యూస్ చేస్తుంది. చిన్నగా ఉండడం వల్ల ఫాస్ట్గా వైబ్రేట్ అవ్వగలుగుతుంది. మీ ఇంట్లో మీరు హోమ్ థియేటర్ సిస్టమ్ ఇన్స్టాల్ చేసుకునేటప్పుడు గుర్తుంచుకోవాల్సిన ఇంకో ముఖ్యమైన విషయం, ఏ స్పీకర్ని ఆ స్పీకర్ ఛానల్కే మీరు హోమ్ థియేటర్ సిస్టమ్ వెనకాల కనెక్ట్ చేయండి. ఎందుకంటే మీకు ఓన్లీ లో ఫ్రీక్వెన్సీ సౌండ్స్ మాత్రమే మీ వూఫర్కి వెళ్తున్నాయి, వోకల్స్ మాత్రమే మీ మధ్యలో స్పీకర్కి వెళ్తున్నాయి, అలాగే హై ఫ్రీక్వెన్సీ సౌండ్స్ వెనకలుండే మీ ట్విటర్స్కి వెళ్తున్నాయి. సో మీరు వెనకలుండే స్పీకర్ని ముందుండే స్పీకర్ ఛానల్ కనెక్ట్ చేసినప్పుడు మీకు మొత్తం డిస్టార్టెడ్ ఆడియో వస్తుంది. అది ఒక్కటి ఫస్ట్ టైం ఇన్స్టాల్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఇన్స్టాల్ చేయండి. మీరు కేవలం 5.1 ఆడియో కాన్ఫిగరేషన్ తీసుకుంటేనే మీకు ఇంత మంచి ఆడియో ఎక్స్పీరియన్స్ ఉంది. అదే మీరు డాల్బీ అట్మాస్ తీసుకుంటే దాంట్లో మీకు 128 సపరేట్ స్పీకర్ ఛానల్స్ ఉన్నాయి. డాల్బీ అట్మాస్ సంబంధించి నేను ఇంకో సపరేట్ వీడియో చేశాను, అది ఇక్కడ ఐ బటన్లో ఇస్తాను. ఖచ్చితంగా ఈ వీడియో అయిపోయిన తర్వాత ఆ వీడియో చూడండి. మనం ఇంతకు ముందు సినిమా చూడాలంటే కేవలం థియేటర్కే వెళ్ళాల్సి వచ్చేది. మనం టీవీ ఆన్ చేసినప్పుడు కూడా వాడికి నచ్చిందే చూపించేవాడు, మనం అది చూడాల్సి వచ్చేది. ఆ తర్వాత VCRs DVD ప్లేయర్స్ వచ్చిన తర్వాత మనకు నచ్చినప్పుడు మనకు నచ్చిన సినిమా చూసుకోగలుగుతున్నాం. ఇప్పుడు యూట్యూబ్లో మీకు నచ్చిన వీడియో ఇలా మీరు చూసి మీకు నచ్చింది తెలుసుకోగలుగుతున్నారు. కానీ మీరు ఒక సినిమాని ఎంజాయ్ చేయాలంటే మీరు థియేటర్కి వెళ్ళాలి, ఆ బిగ్ స్క్రీన్ ఎక్స్పీరియన్స్, సౌండ్ ఎక్స్పీరియన్స్ కోసం అని చాలా మంది అంటూ ఉంటారు. కానీ ఇప్పుడు మీ ఇంట్లో కూడా మీరు 60 ఇంచ్ టీవీస్ కూడా కొనుక్కోగలుగుతున్నారు. అలాగే ఆడియో ఎక్స్పీరియన్స్ కోసం హోమ్ థియేటర్ సిస్టమ్స్ కూడా కొనుక్కోగలుగుతున్నారు. కానీ చాలా మంది హోమ్ థియేటర్స్ని కొనుక్కొని ఆ స్పీకర్స్ అన్ని ఏదో డెకరేటివ్ ఆర్టికల్ లాగా వాళ్ళ ఇంట్లో షోకేస్లో పెడుతూ ఉంటారు. ఎవరింట్లో అన్నా నేను అలా చూస్తే నాకు చాలా కోపం వస్తుంది. అది ఎంత మంచిగా డిజైన్ చేశారు, మీ ఆడియో ఎక్స్పీరియన్స్ కోసం ఇలా వాడుతున్నారు ఏంటని చెప్పి. హోమ్ థియేటర్ ఉన్న ప్రతి ఒక్కరికి ఈ వీడియో వాట్సాప్లో షేర్ చేయండి. ఎంత కాస్ట్లీ ఇయర్ ఫోన్స్ అయినా, ఎంత కాస్ట్లీ హెడ్ ఫోన్స్ అయినా హోమ్ థియేటర్ సిస్టమ్ ఆడియో ఎక్స్పీరియన్స్ ముందు ఇవన్నీ వేస్టే. మీకు హోమ్ థియేటర్ సిస్టంలో కంప్లీట్ మిమ్మల్ని సౌండ్ ఇలా ఎన్వలప్ చేసిన ఎక్స్పీరియన్స్ మీకు వస్తుంది. మీరు మూవీస్ చూడొచ్చు, సాంగ్స్ వినొచ్చు, మీరు స్పోర్ట్స్ చూస్తున్నా కూడా క్రౌడ్ మీ చుట్టూ అరుస్తున్నట్టుగానే ఉంటుంది. నాకైతే హోమ్ థియేటర్ సిస్టంలో సినిమాలు చూడడం కానీ పాటలు వినడం కానీ చాలా ఇష్టం. మీ ఇంట్లో హోమ్ థియేటర్ ఉందా? హోమ్ థియేటర్లో మీరు అన్నిటికన్నా ఏది చూడడానికి ఇష్టపడతారు నాకు కమెంట్స్లో చెప్పండి. ఈ వీడియో ఆడియో సిరీస్లో భాగం. మీకు ఆడియో సంబంధించిన ప్రతి ఒక్క డౌట్ సంబంధించిన వీడియో నేను ఈ సిరీస్లో తీశాను. ఈ వీడియో టైటిల్ పై కనిపించే #ని క్లిక్ చేసి కానీ, లేదా వీడియో ఎండింగ్లో లెఫ్ట్ సైడ్లో వచ్చే ప్లేలిస్ట్ అండ్ స్క్రీన్ కార్డ్ని క్లిక్ చేసి కానీ మీరు ఈ ఆడియో సిరీస్ మొత్తం చూడొచ్చు. ఈ ఆడియో సిరీసే కాకుండా టెక్నోక్రాట్ వీడియో లైబ్రరీలో నేను ఇంకా చాలా సిరీస్లు మీకు అవగాహన పెంచడానికి అప్లోడ్ చేశాను. అవన్నీ చూడండి, మీరు చాలా విషయాలు తెలుసుకోవచ్చు. మీరు టెక్నాలజీ సంబంధించి ఇంకా ఏ కొత్త విషయాన్ని తెలుసుకోవాలన్నా కానీ పక్కన టెక్నోక్రాట్ తెలుగు అని కూడా సెర్చ్ చేయండి. మీకు ఖచ్చితంగా మీరు చూడాలనుకున్న వీడియో దొరుకుతుంది. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి. నేను మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ మీకోసం తీసుకురావడానికి ప్రయత్నిస్తాను. మీరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. టెక్నాలజీ సంబంధించిన ప్రతి ఒక్క వీడియో మీరు నా ఛానల్లో చూడొచ్చు. గంట కొట్టలేదా నా లేటెస్ట్ వీడియో అప్డేట్స్ మీకు రావు. మరి గుర్తుంచుకోండి, మీ అవగాహనే మీ శక్తి. ఎప్పుడు సైన్స్ నమ్మండి, టెక్నాలజీని వాడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.